నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. యూరియా కోసం ఇవాళ కూడా అన్నదాతలు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై యూరియా కోసం ధర్నా చేపట్టారు. క్యూ లైన్లలో నిలబడి ఓపిక నశించిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం వద్ద యూరియా ఉన్నప్పటికీ తమకు ఇవ్వటం లేదంటూ రోడ్డుపైన రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా స్టాక్ అంతా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని మండిపడుతున్నారు. యూరియా ఇవ్వకుంటే ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు వచ్చిందంటున్నారు రైతులు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో అన్నిటికీ అరుగోసపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే వచ్చి యూరియా సమస్య పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు ధర్నాలు చేయొద్దని పోలీసులు జులుం చేయడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యూరియా కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే శేఖరాచారి, చెప్పండి, ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యూరియాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కొద్ది రోజులుగా యూరియా కష్టాలు కొనసాగుతా ఉన్నాయి. యూరియాకు సంబంధించి అందుబాటులో లేకపోవడంతో చాలా రోజుల నుంచి కూడా కొంతమంది తిరిగి సెంటర్ల వద్దకు విసిగి వేశారు. ఈ రోజు రోడ్డుపైకి ఎక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక షాపు వద్ద ఉదయం నుంచి కూడా అక్కడ రైతులంతా కూడా, మహిళలు, వృద్ధులు, రైతులంతా కూడా కలిసి వచ్చేసి భారీ క్యూ లైన్ లో నిలబడ్డారు. వాళ్లకు చాలా కొద్దిగా ఉంది ఇస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు కొద్దిగా సరిపోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు యూరియా కావాలి, ఇప్పటికే 2-3 రోజుల నుంచి కూడా తిరుగుతా ఉన్నాం, మా పరిస్థితి చాలా దయనీయంగా మారింది, ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ చివరకు అసలు యూరియా అందే పరిస్థితి లేదు అన్న నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాకు దిగి నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి డౌన్ అని చెప్పేసి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదని చెప్పేసి కొంత మామూలుగా పేద రైతులు మాత్రమే క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి పెద్ద రైతులకు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రము పుష్కలంగా ఇక్కడికి రాకుండానే వాళ్లకు యూరియా సమృద్ధిగా దొరుకుతుంది, దీనికి కారణమంతా ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళని ధర్నా విరమించాలని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ ఆ రైతులు ఆగ్రహంతో పోలీసులతో వాగ్వివాదం దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు ముఖ్యంగా తిమ్మాజిపేట మండల కేంద్రంలో కూడా ఈ రోజు అక్కడ ఆగ్రో సేవా కేంద్రం వద్ద, రైతు కేంద్రం వద్ద కూడా ఉదయం నుంచి కూడా చాలా రోజుల నుంచి తిరుగుతా ఉన్నారు. వాళ్ళు విసిగి వేశారు. ఈ రోజు చెప్పులు, తర్వాత రాళ్లు అన్ని కూడా క్యూ లైన్ లో పెట్టుకొని వాళ్ళు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక మహిళ ఏకంగా నేను జ్వరంతో బాధపడతా ఉన్నాను, గ్లూకోజులు పెట్టినా కానీ నాకు యూరియా చాలా అవసరం ఉంది, ఆ గ్లూకోజ్ పెట్టినటువంటి ఏదైతే క్యాన్ ఉంటుందో అది అట్లే పెట్టుకొని వచ్చేసి ఇది పరిస్థితి, ప్రజాపాలన అంటే ఇదేనా, మాకు జ్వరాలు వచ్చినప్పటికీ కూడా మాకు కనీసం రెస్ట్ తీసుకునే పరిస్థితి లేకుండా యూరియా దొరుకుతుందో దొరకదో, ఇప్పుడు యూరియా సకాలంలో వేయకపోతే మా పరిస్థితి ఏంటి, ఎవరైనా రికార్డ్ చేస్తే చేసుకోండి, ఇది రేవంత్ రెడ్డి వరకు చూపియండి అని చెప్పేసి కూడా మహిళ ఏకంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు నిజంగా కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజు ఏదో ఒక చోట ఇష్యూ జరిగినప్పుడు అక్కడ కొంత యూరియా సమకూరుస్తా ఉన్నారు, మరి ఇంకో చోట ఇష్యూ జరిగినప్పుడు అక్కడికి వైపు మళ్ళీ సమకూర్చడానికి నెక్స్ట్ డే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప దానికి పర్మనెంట్ గా అసలు పరిష్కారం ఏందని చెప్పేసి కూడా దానికి పూర్తి స్థాయిలో దాన్ని సమకూర్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఏదేమైనప్పటికీ రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నది ఏంటంటే రైతులకు ఇచ్చేది తక్కువ, బయటి మార్కెట్ లో తరలిస్తున్నది ఎక్కువ. బయటి మార్కెట్ లోకి వెళ్తే రోజు ఒక షాపు కేటాయిస్తా ఉన్నారు, ఆ షాప్ కు వెళ్తే కొంతమందికి ఇచ్చి టోకెన్లు ఇచ్చి పంపిస్తా ఉన్నారు, రేపు రమ్మంటా ఉన్నారు, మళ్ళీ రేపు వెళ్తే ఆ షాపు కాకుండా మరొక షాప్ కు వెళ్ళమని చెప్తా ఉన్నారు. రోజు ఇదే మాకు తిరగడం అయింది తప్ప మాకు యూరియా మాత్రం ఇవ్వట్లేదని చెప్పేసి వ్యవసాయ అధికారులు కూడా కొంత వాళ్ళకు క్లారిటీ లేకపోవడం, అసలు ముఖ్యంగా పిఏసిఎస్ ల వద్ద ఉంచకపోవడం, ఈ బయట ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్ల పైన కూడా పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన లేకపోవడం, ఎక్కడ ఏ సెంటర్ ఉంది వెతుక్కుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరకు అంత దూరం వెతుక్కుంటూ పోతే అక్కడ యూరియా ఉంటుందా ఉండదా అన్న
సమస్య కూడా నెలకొంది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి శేఖరాచారి, ఇప్పటి వరకు నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్ని యూరియా బత్తాలు ఇవ్వటం జరిగింది అండ్ ఒక్క యూరియా బత్త కోసం ఎంత టైం వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది నాగర్ కర్నూలు జిల్లాలో? వాస్తవంగా ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు రైతులు చెప్తున్న విషయం ఏంటంటే ఒక్కొక్కరు 3 రోజులు 4 రోజుల నుంచి కూడా 1-2 యూరియా బస్తాల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి, అంటే తిరుగుతున్నామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. చివరికి లైన్ లో ఉంటే ఉదయం నుంచి అక్కడ ఇంటి దగ్గర పశువులను అన్నిటిని కూడా వదిలిపెట్టి తిండి చిప్పలు లేకుండా లైన్ లో నిల్చుంటే లాస్ట్ సాయంత్రం వరకు వస్తుందా లేదా, ఆ తర్వాత వాళ్ళు బంద్ చేసుకుని వెళ్తా ఉన్నారు. చివరికి ఖాళీగా వెళ్ళాలి, రేపు రమ్మంటే మళ్ళీ రేపు వచ్చేస్తా ఉన్నాం కానీ మాకు యూరియా మాత్రం దొరకట్లేదని చెప్తా ఉన్నారు. ఒకవేళ అదృష్టం బాగుండి ఒకవేళ వాళ్ళకి ఇస్తే ఒక బుక్ పైన 1 లేదా 2 యూరియా బ్యాగులు ఇస్తా ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తాత్కాలికంగా ఎక్కడైతే ఇష్యూ అయిందో ఇప్పుడు ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర కొల్లాపూర్ చౌరస్తాలో అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇప్పుడు ఉదయం నుంచి ఇచ్చినటువంటి షాప్ కాకుండా దాని పక్కనే మరొక షాప్ ఉంది, దాంట్లో స్టాక్ ఉంది. ఆ స్టాక్ లో ఇచ్చేందుకు మరి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అంటే ఉదయం నుంచి కూడా అది ఆ షాప్ కూడా కంటిన్యూగా చేసి ఉంటే ఈ రోజు ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారనేది కూడా మనకు అర్థం కావట్లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఉదయం నుంచి ఒకే షాపులో ఆ షాపు ఇస్తున్నటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ బయట దాదాపుగా 300 మంది రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా వ్యవసాయ అధికారులకు సంబంధిత అధికారులకు కనిపించడం లేదా, మరి ఇప్పుడు ఇష్యూ అయ్యి వాళ్ళు కడుపు మండి రోడ్డు మీదకి వస్తే అది దృష్టిలోకి వెళ్ళి ఇప్పుడు పక్కన ఇంకొక షాప్ ఓపెన్ చేసి అక్కడ టోకెన్లు ఇచ్చి అక్కడ లైన్ లో నిలబెట్టి పోలీసుల పహారంలో ఇప్పుడు మళ్ళీ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే దీన్ని బాగా పర్టికులర్ గా మనం అర్థం చేసుకుంటే మరి ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారా, లేదంటే కావాలని అక్కడ స్టాక్ పెట్టేసి మరి అది ఎక్కడికైనా తరలించాలని చూస్తున్నారా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి పడిగాపులు కాసినటువంటి రైతులకు ఒకే షాప్ దగ్గర నిలబెట్టి వాళ్లకు మధ్యాహ్నం లంచ్ అని చెప్పేసి ఆ షాప్ అతను బంద్ చేసుకొని పోతాడు, అతను ఒకడే ఉంటాడు. మరి అదంతా కూడా రైతులు అంతమంది ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే ధర్నా చేశారో అక్కడ వాహనాలు నిలిచిపోయాయో అప్పుడు యంత్రాంగం కదలి వచ్చి పక్కన ఇంకొక షాప్ ఓపెన్ చేసి అక్కడ ఇస్తున్న కారణం ఏంటి, అసలు అక్కడ ఉన్నదన్న సంగతి అధికారులకు తెలియదా, తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కూడా రైతులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా చూస్తుంటే మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులతో అధికారులు కూడా కొంత కుమ్మక్కయ్యారని చెప్పేసి ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకా కూడా యూరియా కష్టాలు తీరటం లేదు. ఇక యూరియా కోసం అన్నదాతలందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. అట్లాగే రైతులందరూ కూడా కొల్లాపూర్ చౌరస్తాలోని ప్రధాన రహదారిపై కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఇంకా క్యూ లైన్ లో నిలబడి ఓపిక నశించిపోయి ఇంకా మాకు ఓపిక లేదంటూ కూడా రైతులందరూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా యూరియా బస్తాలు ఇవ్వకుంటే చావే మాకు శరణ్యం అని చెప్తున్నారు. అట్లాగే గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని ఈ పరిస్థితి ఈ సంవత్సరంలో వచ్చిందని చెప్పేసి రైతులందరూ కూడా చెప్పడం జరుగుతోంది. అండ్ ఎందుకని బ్లాక్ మార్కెట్ లో తరలిస్తున్నారని రైతులందరూ కూడా మండిపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే మాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు యూరియా బస్తాలు వెంటనే సమకూర్చాలని చెప్పేసి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చింది ఏడు మేము ఏదంటాం సార్, ఇంకా ఈ ఏరియా దొరికితే పంటకు అంటే లేకపోతే చచ్చిపోతాం, చచ్చిపోతాం సార్. ఇప్పుడే ఒక వస్తున్నా ఇప్పటికీ ఒక్క సంచి లేదు, అది ఒక్క సంచి ఇస్తారంట. మళ్ళా నాకు 6 ఎకరాలు సార్, నాకు 6 ఎకరాలు ఉంది. 2 బస్తాలు ఇస్తామని ఒకటే బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా అడిగితే 2 బస్తాలు ఇస్తారు, అడగని వాళ్ళకి మాత్రం ఒకటే బస్తాలు ఇస్తారు. ఈ దళారితనం అనేది ఇందులో కూడా జరుగుతున్నది. కాబట్టి దయచేసి మాకు రైతులకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఈ కేంద్రం చేస్తుందా తెలియదు, రాష్ట్రం చేస్తుందా తెలియదు. మేము రైతులకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళకు 3వ రోజు ఒకటే పూట తింటున్నాం సార్. మేము 3-4 రోజులు మా భార్య పిల్లలు మా భార్య మేము ఇంట్లో ఫ్యామిలీతో 4 రోజులే రోడ్డు మీద పడ్డాము. కనీసం అన్నం తినడానికి కూడా టైం లేదు. వండుకున్న అన్నం పొద్దుటి మావాడికి పొద్దుటి అన్నట్టు చల్లేస్తున్నాం, అది కూడా తింటలేము. కానీ మాకు ఒకటి హెల్ప్ చేయాలి, ఇది రైతులకు చేయకపోతే మాత్రం మేము ఆత్మహత్యలు చేసుకొని పురుగుల మంది దాగి రోడ్ల మీద పడి వస్తాం. రస్తాలు రోగు అంతే. మేము పంటలు వండవు, మేము ఏం తిని బతకాలి, మట్టి తిన్నాం.